ఈరోజు మా మమ్మీ మామిడికాయలతో ఏమో చేస్తుందని చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా పాప చెప్పింది కదా మామిడికాయలతో ఏమో చేస్తుందని. ఏదో కాదండి, మామిడికాయల తురుముతోటి ఇప్పుడైతే పచ్చడి చేస్తున్నా. అది ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే ఒక 2 మామిడికాయలను అయితే ఫ్రెష్గా తీసుకోవాలి. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం వాటర్ లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయలని ఇలా తురుముకోవాలి. ఇప్పుడు మనమైతే మామిడికాయని ఇలా తురుముకున్నాం కదా. తురుముకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. కారం అంటే మనకి టేస్ట్కి సరిపడా ఇప్పుడు అంటే 2 బౌల్స్ మ్యాంగో తురుముకి ఒక ½ కప్పు వేసుకోవాలి కారం. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ½ కప్పు కారం వేసుకున్నాం కదా, అందులో ½ కప్పు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర మెంతులు ఇలా నేను మిక్సీకి వేసుకున్నా. జీలకర్ర మెంతులు ఆవాలు కొంచెం వేయించుకొని ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఇదైతే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఒక ½ కప్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తుంటే నేను నోరూరిపోతుంది. ఇంకా తింటే అయితే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఇలా పెట్టుకుంటే అయితే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా, కానీ ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలుపుకొని అయితే మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ 10 మినిట్స్ పక్కన పెట్టుకునే వరకు మనం పోపు వేసుకొని వచ్చినాం అనుకోండి, అంతవరకు ఇది కొంచెం ఊరుతుంది. ఆ పోపు తీసుకొచ్చి ఇందులో కలిపేసుకోవచ్చు. ఇంకా అంతే, మామిడికాయ తురుము రెడీ అయిపోతుంది. సో మంచిగా అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. అంటే మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఇప్పుడు అన్ని సీజన్లలో మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, సో ఇట్లా చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇదైతే 1 మంత్ వరకు బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఏం పాడవదు. 1 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇది ఇలా అయితే మొత్తం కలుపుకున్నాం కదా, ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకొని దీన్ని అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుముని అయితే నేనైతే పోపుకి వేసుకొని వచ్చిన. పోపుకి ఏమేమి వేయాలని అంటే ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ తక్కువ అవ్వడానికి పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే ఇలా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. మనం తింటుంటే మనకి ఈ వెల్లుల్లి తగులుతూ ఉంటే టేస్ట్ బాగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో అయితే వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము, ఇందులో వేసుకోవాలి పోపు మొత్తము. ఫైనల్గా మొత్తం కలుపుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు నాకు ఈ స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది స్మెల్ అయితే. అయిపోయిందండి మామిడికాయ తురుము పచ్చడి. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.